హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏంటంటే వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ ఆటోక్యాడ్ మన తెలుగులో చెప్పబోతున్నాను. ఆటోక్యాడ్ మినిమం అందరికీ ఆటోక్యాడ్ అంటే తెలుసు. ఆటోక్యాడ్ తెలియని వాళ్ళకి నేను తర్వాత సపరేట్ వీడియో ఇస్తాను అండి. ఇప్పుడు ఆటోక్యాడ్ తెలిసిన వాళ్ళు, మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆటోక్యాడ్ నేర్చుకుంటే యూఏలో జాబ్స్ బాగా ఉన్నాయండి. అయితే మనకు ఆటోక్యాడ్లో మేము ఇక్కడ యూజ్ చేసేది, దుబాయ్లో యూజ్ చేసేది మినిమం 120 మెయిన్ కమాండ్స్ అని. ఇవి మాత్రం మనకు యూజ్ అవుతాయి. ఈ 120 ఏమున్నాయో నేను లిస్ట్ అనేది మీకు చూపిస్తా, ఏమేమి కావాలనో. తర్వాత ఈ ఛానల్లో చెప్పేది ఏంటంటే సివిల్ 3D అని చెప్తామండి. సివిల్ 3Dలో పాయింట్స్, సర్ఫేస్ అండ్ వాల్యూ అనాలైసిస్ అండ్ అలైన్మెంట్, ప్రొఫైల్, అసెంబ్లీ అండ్ సబ్ అసెంబ్లీ, కొరిడోర్ అండ్ కట్ అండ్ ఫిల్ అండ్ పైప్, ఇవన్నీ సివిల్ 3Dలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డ్రాఫ్ట్మెన్ వర్క్ అన్నది యూఏఈలో ఎట్లా చేస్తారు. దుబాయ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ దుబాయ్లో మెయిన్ బిల్డింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మనకు రోడ్ అండ్ యూటిలిటీ వర్క్ మాత్రం చెప్తామండి ఈ ఛానల్లో. ఇందులో రోడ్ వర్క్లో ఏమేమి ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఈ ఛానల్లో. దాని తర్వాత ల్యాండ్స్కేప్ వర్క్, ఓకే, ఆర్ట్స్కేప్ వర్క్ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తర్వాత యూటిలిటీస్ అంటే మనకు తెలిసే కదా, వాటర్ నెట్వర్క్, ఇరిగేషన్ నెట్వర్క్, సివర్, టెలికాం, స్టోమ్ వాటర్, గ్యాస్. ఇందులో ఒక్కొక్కటి ఛానల్లో ఒక్కొక్కటి స్పెషల్గా వీడియో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. రోడ్డులో ఏమేమి ఉంటాయి, రోడ్ వర్క్లో ఇప్పుడు మనం చూసుకుంటే రోడ్డుకి సంబంధించి ఆస్ఫాల్ట్ వర్క్ ఉంటుంది, కర్బ్ స్టోన్ ఉంటుంది, టైల్స్ ఉంటాయి. అందులో ఎలా వేస్తారు అన్నది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఈ ఛానల్లో. అండ్ ఆర్ట్స్కేప్లో కూడా టైల్స్ ఉంటాయి మనకు. ఈ ల్యాండ్స్కేప్ కర్బ్ ఉంటుంది, ఇందులో కూడా సేమ్ ఉంటాయి. ల్యాండ్స్కేప్ను రోడ్కి డిఫరెన్స్ ఉన్నాయి, అది కూడా చెప్తామండి. తర్వాత యూటిలిటీస్లో వాటర్లో కూడా మనకు మళ్ళీ ప్రొఫైల్ ఉంటుంది, లేఅవుట్ ఉంటుంది, టిపికల్ సెక్షన్స్ ఉంటాయి. ఈ టిపికల్ లేఅవుట్, ప్రొఫైల్ అండ్ టిపికల్ ఇవి అన్నిట్లలో ఉంటాయండి. మినిమం వాటర్లో ఉంటాయి, ఇరిగేషన్లో ఉంటాయి, టెలికాంలో ఉంటాయి, స్టోమ్ వాటర్లో ఉంటాయి, గ్యాస్లో ఉంటాయి. ఓకే, ఈ ఛానల్లో ఏంటంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మనకు ఏవే కామెంట్స్ కావాలనో మీకు ఒక లిస్ట్ చూపిస్తానండి. ఇది లిస్ట్ అండి. మనకు ఆటోక్యాడ్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మీకు తెలుసా. ఇక్కడ ట్యాబ్, టైటిల్ బార్, ఓకే. ఈ తర్వాత ఇది కమాండ్స్ షీట్, ఇది వ్యూ, నావిగేషన్ బార్, కంబైన్ విండో, యూసిఎస్, అప్లికేషన్ స్టేటస్, లేఅవుట్ షీట్, ఓకే. ఇది ఒక్కొక్కటి నేను సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత మనకేంటంటే కమాండ్స్, ఈ షార్ట్ కట్స్ కీస్, ఓకే. QWE, డ్రా, టెస్ట్, ఇన్సెట్, ఆఫ్సెట్, ప్లాన్, ఆర్క్, ట్రెస్, డైమెన్షన్, ఫిల్లెట్, గ్రూప్, ఆర్చ్. ఇందులో ఉన్న ఈ రెడ్ కలర్లో ఉన్న ప్రతి ఒక్కటి ఈ ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, ఓకే. ఇందులో చాలా కామెంట్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ మనం ఎక్కువ యూజ్ చేయం. మనకి యూజ్ చేసేది ఏంటంటే మెయిన్లీ యూఏలో యూజ్ చేసేటి ఇవి రెడ్ కలర్లో హైలైట్ చేసిన కదా, అవే యూజ్ చేస్తారు ఎక్కువ, ఓకే. ఇది ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి మీకు శాంపిల్ ఎలా వేపిస్తారు, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఈ రోల్లో ఎప్పుడు ఏది కమెంట్ చేయాలి అని ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తర్వాత ఈ PDF అనేది నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండి. ఛానల్లో లింక్ ఉంటుంది కింద, అప్లోడ్ చేస్తాను. మనకు వచ్చేసి ఇప్పుడు ఈరోజు అన్నది ఇది ఉంటాయండి. మనకు వచ్చేసి ఇప్పుడు ఒక 5 కామెంట్స్ నేర్చుకుందాం అండి ఈరోజు. ఫస్ట్ ఆర్క్ అంటే
నేను యూజ్ చేసేది సివిల్ 3D 2024. ఓకే, బట్ సివిల్ 3D 2024లో ఆటో క్యాడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ సివిల్ 3D 2024 ఇది ఆటో క్యాడ్ 2D అండ్ 3D అన్నట్టు 2D అన్నట్టు ఆటో క్యాడ్, ఇది 3D మోడలింగ్. ఓకే, మనకు సివిల్ ఆటో క్యాడ్లో ఏంటంటే ఓన్లీ మనకు 3D మోడలింగ్ మాత్రం వస్తుంది. మేము అక్కడ యూజ్ చేసేది యూఏలో మేము యూజ్ చేసే వాళ్ళందరూ సివిల్ 3D యూజ్ చేస్తున్నారు. అదైనా ఒరిజినల్ అన్నట్టు. ఆటో క్యాడ్ అన్నది మీరు యూజ్ చేయాలనుకుంటే ఇట్లా స్టూడెంట్స్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. క్రాక్ వర్షన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు మీ ఈమెయిల్ ఐడిని ఫైండ్ చేసి ఫైన్ అన్నది మీకు ఈమెయిల్కి వస్తుంది అన్నట్టు. మీరు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే స్టూడెంట్ అకౌంట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ క్రాక్ చేసినా అని ఇంటర్నెట్ యూజ్ చేయకుండా యూజ్ చేసుకోండి. ఓకే, మనకేంటంటే ఇప్పుడు సివిల్ 3Dలో ఇక్కడ వస్తే 2D వస్తుంది. ఓకే, మనకి ఈరోజు 5 కమెంట్స్ తెలుసుకుందాం. ఆర్క్ ఇక్కడ అన్నది ఆర్క్. ఓకే, కమెంట్ ఏ ఎంటర్ అండ్ ఏ ఎంటర్ ఇయర్. ఓకే, ఏ క్లిక్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఆర్క్ అన్నది మినిమం మనకు 3 పాయింట్లు ఉండాలి. 3 పాయింట్లు ఉండాలంటూ ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ ఆర్క్ అన్నది ఆర్క్లో 3 పాయింట్స్ ఉండాలి. ఆర్క్లో స్టైల్స్ కూడా ఉన్నాయి. ఆర్క్లో ఇది ఉంటుంది. ఓకే, స్టార్ట్ సెంటర్ కర్వ్. ఓకే, స్టార్ట్ సెంటర్ యాంగిల్. ఓకే, స్టార్ట్ సెంటర్ లెంత్. ఓకే, స్టార్ట్ ఎండ్ యాంగిల్, స్టార్ట్ ఎండ్ డైరెక్షన్, స్టార్ట్ అండ్ ఎండ్ రేడియస్. ఓకే, సెంటర్ స్టార్ట్ ఎండ్, సెంటర్ స్టార్ట్ యాంగిల్, సెంటర్ స్టార్ట్ లెంత్ అండ్ కంటిన్యూ. ఇది అన్నది ప్రతి ఒక్కటి నేను సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకే, మనకు మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేది ఫస్ట్ 1 ఒకటి మాత్రం ఇంపార్టెంట్. 3 పాయింట్స్ 1 2 3. ఓకే, తర్వాత ఏరియా అన్నది దీనికి కంబైన్డ్ ఏంటంటే ఏ. ఓకే, ఎంటర్. మనకి ఇక్కడ క్లిక్ అని వచ్చింది, క్లిక్ కార్నర్ అని వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉన్నదండి. ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ సెలెక్ట్ ఆర్చ్. ఏరియా అన్నది ఇక్కడ వచ్చిందండి, ఏరియా అండ్ పారామీటర్. ఓకే, ఇంకో టైప్ కూడా చేసుకోవచ్చు, ఏ. ఓకే, ఎంటర్, క్లిక్ అండ్ క్లిక్ ఎంటర్. ఇలా అన్నట్టు ఇది ఎగ్జాక్ట్లీ రాదన్నట్టు. ఈ ఏరియా ఎంత సెలెక్ట్ చేస్తున్నామో గ్రీన్ కలర్లో వచ్చింది కదా, ఆ ఏరియా అన్నది మనకు ఏరియా వస్తుంది అన్నట్టు, ఎంత వేసుకున్నామని. కాకపోతే మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇలా ఆర్చ్ చేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్కి కంట్రోల్ F1 కంట్రోల్ 1. ఓకే, కంట్రోల్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అన్నది ఏరియా అన్నది వస్తుంది. ఇదేంటంటే ఇంకొక ఆర్చ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఇక్కడ ఈ 2 కలిపి ఇక్కడ ఏరియా వస్తుంది అన్నట్టు. ఓకే, అండ్ ఈరోజు అలైన్ అంటే మనకు ఒకటి ఇప్పుడు ఇలా ఒక లైన్ రెక్టాంగిల్ ఉంది. ఓకే, ఈ రెక్టాంగిల్ని మనకి ఈ లైన్కి అలైన్మెంట్ చేసుకోవాలి. అలైన్మెంట్ ఎట్లా చేసుకుంటారో AL కమాండ్. ఓకే, ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఫస్ట్ పాయింట్. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్ అనేది ఎక్కడ క్లిక్ చేస్తున్నాం చూసి మనకి ఎక్కడ అలైన్మెంట్ కావాలి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ అన్నది ఇక్కడ వస్తుంది. సెకండ్ పాయింట్ అలైన్మెంట్ అంటే ఈ లైన్కి ఇక్కడ సెకండ్ పాయింట్ క్లిక్ చేయాలి. ఓకే,
ఎస్ ఆర్ నో. ఓకే, నో అని టైప్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ చూద్దామండి. ఏఎల్ అలైన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్. నో వస్తుంది. ఎస్ వస్తే ఏమవుతుంది అనేది మీకు చూపిస్తాను. క్లిక్ ఫస్ట్ పాయింట్ అండ్ సెలెక్ట్ అండ్ సెకండ్ పాయింట్, ఎంటర్. ఎస్ అంటే మనకు సేమ్ స్కేల్లో సేమ్ మోడల్లో వస్తున్నట్టు. ఓకే, మనకు సేమ్ ఆబ్జెక్ట్ అలైన్ కావాలంటే నో వత్తాలి. అది సేమ్ ఆబ్జెక్ట్ ఇదే స్కేల్లో రావాలంటే ఎస్ వత్తాలి. ఓకే, ఈ అప్లోడ్ అన్నది ఏంటంటే మనకు ఆటోకేలో కొన్ని కమాండ్స్ ఉన్నాయని ఉంది. మనం ఏపీ వత్తితే మనకి ఇక్కడ కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు నేను ప్రొవైడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి CNCRT అని ఉంది. ఓకే, ఒత్తుకొని లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇదన్నీ ఆటోకేలో ఇన్స్టాల్ అయితే ఆటోమేటిక్ రావు. మనం అన్నది కాపీ చేసుకొని నా దగ్గర ఉన్నాయి, నేను మెయిల్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకే, అవసరం ఉన్న వాళ్ళు కమెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇలా ఇప్పుడు కమెంట్ లోడ్ చేసాం కదా, ఆ కమెంట్కి సంబంధించిన మనకు అన్నది మొత్తం లోడ్ అయిపోయింది. ఓకే, లోడ్ అయింది. ఇప్పుడు మనకు కమెంట్ అనేది CN. ఓకే, ఇలా కమెంట్ వస్తుంది అన్నట్టు. తర్వాత ఆర్ఏ అన్నది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఉన్నదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.